గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో మీరందరూ కూడా అంటే ఈవెంట్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళకి ముందస్తుగా మన కండిషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటో ఆల్రెడీ డిస్కస్ విత్ దెం. తర్వాత ఇంకా అందులో మన కరస్పాండెంట్ గారు, అదేవిధంగా సోషల్ సైన్స్ మ్యాథ్స్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా డైరెక్ట్ స్టార్ట్ అయ్యేది కానీ ఇట్స్ వెరీ డిలేడ్, అంటే చాలా దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టుకొని దాని ఈవెంట్స్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్గా మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకొని గత 25 సంవత్సరాల క్రింద మన స్కూల్లో ఏ విధంగా గడిపినామో, చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి, మన మాస్టర్స్ మనకు ఏం బోధించారు, మనం ఎంత స్థాయికి ఎదిగామన్నది మన ఈ వేదికగా అందరం కూడా మన గతంలోని చిరు జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సందర్భం వచ్చింది. కాబట్టి అదేవిధంగా మా తోటి స్నేహితురాలకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చారు. వి డోంట్ నో దెమ్ బట్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకా కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 minutesలో మన సార్లు మన వేదిక దగ్గరకు చేరుకోబోతున్నారు. ఆలోగా మీరందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోండి. అదేవిధంగా సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది, మధ్యాహ్నం కల్లా గ్రూప్ ఫోటో ఉంటుంది, తర్వాత కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, సార్ వాళ్ళ స్పీచెస్ ఉంటాయి. మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరికీ వాళ్ళ గత అనుభవాలు, చిరు జ్ఞాపకాలను వాళ్ళు షేర్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, మనం మన పిల్లల్ని ఎలా రోల్ మోడల్గా తయారు చేయాలి, అవన్నీ షేర్ చేసుకోవడానికి ఈ గొప్ప వేదిక మనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనందరం హార్ట్ఫుల్గా ఓపెన్ మైండెడ్గా, అంటే చైల్డ్హుడ్లో మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. Okay, all of you. Your beautiful smile, your beautiful face. 25 సంవత్సరాలకి సిల్వర్ జూబ్లీ వస్తుంది, దాన్ని ప్లాన్ చేద్దామని ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసినాము. చేస్తే ఆఫ్టర్ 25 years కాదు, 24 years లో మనం అకాడమిక్లో ఎంటర్ అవుతాం. కాబట్టి 25 సంవత్సరాల తర్వాత మనం కలిసిన సందర్భంలో వీలున్నంత తొందరగా ప్లాన్ చేసుకోవాలని మా మిత్రులందరూ కూడా కోఆపరేట్ చేసి ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించి మేమందరం ఇలా కలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ హ్యాపీ మూమెంట్కి సంబంధించి వాళ్ళ ఫీలింగ్స్, అంటే ఫ్రెండ్స్ కలవడం ద్వారా ఎలా అనిపిస్తుందో ఒక 2 నిమిషాలు చెప్తారు, స్వప్నంగా చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నా పేరు అర్చన స్వప్న, నేను వేళ్ళపల్లిలో ఉంటున్నాను. మా ఆయన పేరు సతీష్, నాకు పాప బాబు. మా పాప పేరు అక్షయ, మా బాబు పేరు శ్రీమా. చాలా సంతోషం అనిపించింది. చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ చూడడం చాలా మరవలేని ఆనందం ఇది. అంతే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వరూప. నాకు ఈ చిన్ననాటి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుజాత. చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ వనజా. నైస్ టు సీ యు ఆల్. చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కలిసినందుకు. బట్ కొంచెం గుర్తుపట్టడం కష్టమైంది.
అందరూ అంటే మంచి పొజిషన్ ఇంతమందిని ఒకేసారి ఇంతమంది ఫ్రెండ్స్ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. మీకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరినీ కలుసుకోవడం అసలు ఏం మాట్లాడడం అర్థం కావట్లేదు. నియర్ బై మా ఫ్రెండ్స్ అందరూ ఒక 25 మెంబర్స్ వచ్చారు కాబట్టి మీరు ఒకసారి చెప్పాలి ఉంటే వాళ్ళు నవ్వుకుండకూడదు. కొట్టుకుంటే మూగట్టు రాదురా చాలా తీయగా ఉంటుంది. తర్వాత కొంచెం పుల్లా కూడా ఉంది. 2 రకాల చాక్లెట్ కలిపి తీసుకొచ్చినాను. ప్లీజ్ టేక్ బాటిల్స్. బాటిల్ తీసుకోండి. సార్ అంటే 5 సెకండ్ మనకి తక్కువ అది పాపం వాళ్ళకి సపోర్ట్ చేయడం కొంచెం 10 సెకండ్స్ పెట్టాను. ఓకే సార్ 10 సెకండ్స్ ఓకే మీరు సేవ్ చేసి అట్లా పెట్టుకోండి. సార్ టైం స్టార్ట్ అయినప్పుడు చేయలేకండి. స్టార్ట్ అన్నాను తర్వాత ఆఫ్ అన్నప్పుడు ఆఫ్ చేయండి. సార్ అక్కడ చెప్తారు. ఓకే ప్లీజ్ 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 మ్యూజిక్. అంటే నేను బోర్డ్ ఫ్యాన్స్ ఎవరైతే నేను పాలిష్ చేస్తున్నారో వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే నెయిల్ పాలిష్ చేసినారు కానీ పర్ఫెక్ట్ గా చేసినారా లేదా అనేది కొంచెం డిస్క్రిప్ట్ గా డేట్ గా చూసి విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు వచ్చిందా లేదా మన కాలం ఏంటో వాళ్ళు అడుగుతున్నారు. నన్ను చూస్తే వాళ్ళకి వస్తుందా సార్ వస్తున్నాయి కదా వీళ్ళు చూస్తే అనుకున్నారు కాబట్టి మహేష్ రెడ్డి
ఇంకోటి స్వాగతం సార్, స్వాగతం సుస్వాగతం. పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ఓకే నేను ఏం చేస్తున్నానంటే 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఓకే 10 సెకండ్స్ లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చి ఒకటి జాగ్రత్త చేసి కూర్చొని పెట్టుకోవాలి. ఒకసారి ఒకటి మాత్రమే తీసుకోవాలి. వీళ్ళిద్దరు ఇక్కడ అబ్జర్వర్స్ ఉంటారు. ఒకటి తీసుకొని కూర్చొని మాత్రమే పెట్టుకోవాలి. లేదు లేదు వచ్చి తీసుకోవాలి, కూర్చొని పెట్టుకోవాలి. సరే మీకోసం 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 30 సెకండ్స్ లో ఎవరు ఎన్ని నెంబర్ బ్యాట్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్. ఓకే రెడీ? రికార్డింగ్ రెడీ? గట్టి ఒకసారి చెప్పండి. విజయ సార్ నానా లక్ష్మణ్ సన్నాఫ్ లక్ష్మణ్ కొంచెం వెళ్ళి తెచ్చారా? వెళ్ళి తెచ్చారా? ఇంకా రైజ్ 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 వెళ్ళి ఇంకా 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 రెడీ సార్? విజయ్ సౌండ్ అన్న సౌండ్ సౌండ్ ఒకటి మనీష్ కుడికాల ప్రదేశ్ 2 3 4 కుడికాల ప్రదేశ్ 5 విజయవంతంగా 6 ఆ తర్వాత 7 కొట్టేసాను. బాగా కట్టిస్తుందండి చిన్న అమల శ్రీనివాస ముక్కులో 1 చెవిలో 2 చెవిలో 3 ముక్కులో 4 చెవిలో ఇంకా 3 మొత్తం 7 అంటే మళ్ళీ శరీరంలో ఉన్నాయంటే ఓకే ఇక్కడ పెట్టండి సార్, ఇక్కడ పెట్టండి 7. ఓకే ఆ తర్వాత అత్యధికంగా 2 3 4 5 జంటలు 5 6 7 8
మల్లేష్ 8కి రీచ్ అయ్యాడు. తర్వాత అమల శ్రీనివాస్ 7కి రీచ్ అయ్యాడు. ముగ్గురుతో వాళ్ళిద్దరు ముగ్గురు మర్చిపోయారు, చెవిలో పెట్టుకున్నారు. ఇతనైతే మొత్తం ముగ్గురు పెట్టుకున్నారు, చెవి మొత్తం నింపేసి తొమ్మిది వడ్డీలు మామూలు కాదు లక్ష్మణ్. తర్వాత శ్రీరామ్ అయితే ముచ్చటగా 5 మాత్రమే తీసుకున్నాడు కాబట్టి 6 మాత్రం తీసుకున్నాడు. కాబట్టి ఇవాళ మన పిల్లలు వచ్చేసి లక్ష్మణ్ గట్టిగా చెప్పండి. మన జడ్జి చేతుల మీద 2 5 స్టార్ చాక్లెట్ ఇస్తారు. పార్టిసిపేట్ కూడా బాగా నమ్మకం ఇస్తారు. లక్ష్మణ్ గట్టిగా చెప్పండి. లక్ష్మణ్ ఈ చాక్లెట్ గట్టిగా చెప్పండి. లక్ష్మణ్కి చాలా కష్టపడి పెట్టుకున్నాడు, ముగ్గు కూడా పెట్టుకున్నాడు, మధ్యాహ్నం ముగ్గులో కూడా పెట్టుకున్నాడు. ఇంకా కూడా స్వాగతం సుస్వాగతం మేడం. మా పిల్లలను గుర్తు చేసుకుంటూ మీ స్టూడెంట్స్ కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. తెలుగు టీచర్కి గ్రాండ్ వెల్కమ్, స్వాగతం సుస్వాగతం మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి. ఏదో ఒకటి చెప్పిందండి. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్. ఆల్ ఆఫ్ యూ పీపుల్ ప్లీజ్ బీ సీటెడ్. మీరు ఏం చేస్తారంటే కొంత ఏజ్ వేరియేషన్ ఉంది కాబట్టి ఒక చిన్న పిల్లలు ఒక పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు ఇలా షేర్ కండి, మీరు అందరూ ఇలా షేర్ కండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అప్పుడు మన కలయిక అద్భుతం హై స్కూల్. హిందీ మేడం వచ్చిందా? హిందీ మేడం అరే గుడ్ మేడం. వాళ్ళు గెస్ట్ బయట తీస్తారు, తర్వాత అలింగనం ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ మీరు అందరూ కూర్చోండి. వెల్కమ్ టు రాజమల చంద్రుడున్నాం. కృష్ణాశ్వరి ఏ క్లాస్ చదువుతున్నాం? క్యాప్టెన్. ఓకే, గుడ్ గుడ్. నీకు ఒక చాక్లెట్ ఇస్తా, నువ్వు మమ్మీ దగ్గర కూర్చో. మీ మమ్మీ పేరు ఏంటి? నవ్య. నవ్య ఒకసారి చెప్పండి పెట్టండి. అన్న సైడ్కున్నా తప్పన్న గారు 5 వేల పెట్టుకున్నారు కానీ ఒక ఇంగ్రీడియంట్స్ వంటలేదు గట్టిగా చెప్పాలి. నిశ్చితం పనిత 5+2 7 ఫింగర్స్ పెట్టుకున్నారు. అన్ని కరెక్ట్ గా అర్థం అనిపిస్తాయి కానీ మన జడ్జి గారు బయట చేస్తారు. ఓకే, గట్టిగా చెప్పండి. శ్రీవర్షిని అండ్ సరియు గ్రేట్ కాంబినేషన్ నేమ్స్. ఎన్ని నేమ్స్ వస్తాయమ్మా? చూడలే లేదు, ముచ్చటగానే గట్టిగా చెప్పండి. ఇద్దరు కలిసి 5 కొట్టింది. గట్టిగా చెప్పాలి. ఐసాలు చెప్పండి. విన్నర్ వచ్చేసి మనకి రిషి అండ్ ప్రణీత విన్నర్స్. వీళ్ళకి మన ఫిజిక్స్ సార్గాను చాక్లెట్స్ ఇవ్వాలి. 2 తీసుకురా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆనందమా
వరకు చదువుకున్నాను. నేను ఒక 2 నెలల నుంచి అంటే లాస్ట్ ప్రీవియస్ గా ఇన్స్పిరేషన్ ఎవరు చేశారంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ సతీష్ వల్ల ఒక ప్రోగ్రామ్ ఉండేది, అక్కడ స్టార్ట్ అయింది అనమాట. మనం గెట్ టుగెదర్ కావాలి, మన ఫ్రెండ్స్ అందరూ కాకుండా గర్ల్స్ బాయ్స్ టీచర్స్ అందరు కలవాలని ఒక చిన్న థాట్ నే చేశాడు సతీష్. సతీష్ ఒకసారి గట్టిగా చెప్పాలి. మనకేంటంటే ఇన్స్పిరేషన్ పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది. దానికి గాను పిట్టల విజయ్ ఆ రోజు తోడై ఒక 2 సంవత్సరాల క్రితం నా వంతుల కాంట్రిబ్యూషన్ ఒక 1800 రూపాయలతో తను స్టార్ట్ చేశాడు. ఈజ్ ద సెకండ్ ఇన్స్పిరేషన్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్. గట్టి ఒకసారి చెప్పండి. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈ రోజు పురుషపడి 16/6/2024 ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు అనుకున్న ప్రోగ్రాము 12:34 స్టార్ట్ అయింది. అందుకోసం చిన్నగా చెప్పాలన్నమాట. ఓకే, సో ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మిత్రులందరికీ అదేవిధంగా గురువు గారులందరికీ ప్రణామములు తెలియజేస్తూ చెప్పడంతో మొదటిగా మన కరస్పాండెన్స్ శ్రీ పోలర్ తిరుపతి గారిని గట్టిగా చెప్పడంతో వెల్కమ్ చెప్తాం. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలైనా విడువను కలనైనా చదించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे
कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवर्धिनी नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती। India is my country. India is my country. All Indians are my brothers. All Indians are my brothers and sisters. Hello my country. Hello my elders. And treat everyone with courtesy. happiness. Jai Hind. Jai Hind. Thank you. జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ హెడ్ మాస్టర్ మరియు టీచర్స్ అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో రావడం సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్వర్ణలత మేడం తెలుగు టీచర్ గారు నిర్వహించారు. అదేవిధంగా హిందీ మేడం గారు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఈ రానున్న ముందు సెషన్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే గత అనుభవాలను గుర్తు చేస్తూ వాళ్ళు విద్యార్థుల వేదిక నుంచి ఇక్కడ ఆర్గనైజ్ చేసే కమిటీ వాళ్ళు తెలియజేస్తారు. అది గమనించుకున్నారు. అదేవిధంగా ఎవరి పిల్లలైనా డాన్స్ ఈవెంట్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ సాంగ్స్ అనౌన్స్ చేయమని ఈ వేదిక నుంచి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి నంబర్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా మేము అలొకేట్ చేయడం జరిగింది. ఇది సెషన్ అప్ టు 2 o'clock వరకు బిఫోర్ ఓకే బ్యాక్గ్రౌండ్ ఏం సంది వ్యాకరణంలో చెప్పమని అడుగుతున్నారు. వ్యాకరణం గుణసంద ఏం క్వశ్చన్ మీకు తెలుసా? తెలుసు సార్ పైకి చెప్పినారా? తెలుగు టీచర్ కావడం కాదా చెప్తారు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ మిస్టర్ సతీష్ నతేట్లా గట్టిగా చెప్పండి. కోట్ల బీజీ చదువురా కథరా అంటే యాక్షన్ చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. విద్యోదయ స్కూల్ వ్యాకరణంలో రైలు పట్టాల పక్కన కాకుండా గుణసంలో ఉందంట. ఎట్లా ఉందో చెప్పు ఒకసారి. రైలు పట్టాల పక్కన ఉంటారు మా అందరూ తెలుసు. గుణసంలో ఎట్లుంటారా విద్యోదయ స్కూల్ ఓకే సతీష్ లక్కర్లా ఇప్పుడు నాకు ఒక పాప ముగ్గురం కలిసి ఒకరిగా ఉంటున్నాం క్వార్టర్స్లో ఏకే చేస్తున్నాను నేను జెన్పర్ టీఎస్ జెన్పర్. నమస్కారం అందరికి టీచర్లు నమస్కారం. సో నా పేరు మల్లేష్. నెక్స్ట్ కురికల మల్లేష్. మాది వీర్లపల్లి ప్రాపర్. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నా. సో హైదరాబాద్ సెటిల్ అయినా. సో డిగ్రీ వరకు ఇక్కడే గవర్నమెంట్ లో అయిపోయింది. సో డిగ్రీ అయిపోయినాక హైదరాబాద్కి వెళ్ళి అక్కడే కోర్సు నేర్చుకొని నెట్వర్కింగ్ కోర్సు నేర్చుకొని అక్కడే సెటిల్ అయిపోయినా. సో ఇప్పుడు ప్రజెంట్ అజూర్ క్లౌడ్ ఇంజనీర్ మీద చేస్తున్నా నేను. సో నాకు 2 పిల్లలు 2 అమ్మాయిలు. ఓకే నమస్తే మేడం. నమస్తే ఫ్రెండ్స్. నేను ఇద్దరు గుర్తుపట్టే ఉంటున్నాను. విజయ్ కుమార్, ఇంటర్ విజయ్ కుమార్. 10th అయిన తర్వాత ఇంటర్ గాంధీ కాలేజ్లో చేశాను. డిగ్రీ శివకృష్ణ కాలేజ్. తర్వాత డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతానికి కరీంనగర్ టూర్నమెంట్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. ఇది చాలా హ్యాపీగా ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి ఇక్కడ వెళ్ళడం అనేది అది చెప్పుకోలేని అనుభూతి. ముఖ్యంగా సార్లు మన కోసం మన ఇన్విటేషన్ చెప్పగానే రావడం నిజంగా చాలా 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 హ్యాపీ. నాకు 2 పిల్లలు.
పాప ఇప్పుడు 6th క్లాస్, బాబు ఎల్కేజీ. ఓకే, థ్యాంక్ యూ. మేము కరీంనగర్లో ఉంటున్నాం ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఇప్పుడైతే కరీంనగర్లో ఉంటున్నాను. నేను 10th వరకు ఇంటర్మీడియట్ మాస్టర్ చదివాను, డిగ్రీ శివాని డిగ్రీ కాలేజ్, MSW అని పీజీ కూడా చేశాను. ప్రజెంట్ నేను ఆరోగ్య వృత్తి చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాను. నాకు ఒక బాబు. మేము ఇప్పుడైతే ప్రజెంట్ కరీంనగర్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే సార్. నమస్తే. డిగ్రీ వరకు నేను గోదర్ఖాన్లోనే కంప్లీట్ చేశాను. సో MCA హైదరాబాద్లో చేశాను. అక్కడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తాను. ప్రస్తుతానికి క్లౌడ్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తాను. సో నాకు ఒక పాప వస్తాను కానీ ఇక్కడ దాకా వచ్చింది, కానీ ఇక్కడ నుంచి మనవాళ్ళ నుంచి రావడానికి వచ్చింది. సో మా వైఫ్ వచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు రాజేంద్ర అండి. నేను ఓకే, నా పేరు రాజభవన్ రాజేంద్ర. నేను ఇంటర్ వరకు చదివాను. ఆ తర్వాత కార్ మెకానిక్ నేర్చుకుని అందులో సెట్ అయిపోయాను. పిల్లలు 2 పిల్లలు, ఒకరు 7th, ఒకరు 4th. ఇద్దరు బాబు. కార్ మెకానిక్. కారు రిపేర్ చేస్తారు, కారు వాళ్ళకి రోజు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఆలక్ష్మయ్య. నేను సిగరెట్ కాంట్రాక్ట్లో కార్మికుడిగా పనిచేస్తున్నాను. నాకు ఒక బిడ్డ కొడుకున్నాడు. పాప ఎన్ని ఉంది, బాబు కూడా ఎన్ని ఉన్నాడు. పాప 9th క్లాసు, కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఈరోజు జరుపుకుంటున్న ఇన్స్టిట్యూట్ ఆనందకరంగా ఉంది. మీతో చేర్చుకోవాలనుకుంటున్నా ఉంది. ఇందులో మనం ఫాదర్స్ డే కాబట్టి మనం ఈ ఫాదర్స్ డే మనకు మన తల్లిదండ్రులు మన గురువుగారు మన గురువుగారు కూడా మన ఫాదర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా పేరు విజయ్ కుమారస్వామి. నేను ఇదే స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ చదువుకున్నా. ప్రజెంట్ సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లాస్లో పనిచేస్తున్నా. నాకు బాబు పాప. నేను గవర్నమెంట్ బస్ స్టాండ్ కాలేజ్ సింగరేణిగూడలో సో తర్వాత మా నాన్న సిగరెట్ ఎంప్లాయ్ కాబట్టి ట్రాన్స్ఫర్ అవ్వడం. సో నేను ఎంటే కంప్లీట్ చేసుకున్నా. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. నాకు 3 పిల్లలు, 2 పాప. పెద్ద పాప 7th క్లాస్, చిన్న పాప 3rd క్లాస్, బాబు 1.5 years చిన్నోడు. 2 నారాయణ స్కూల్. రాము సార్ ఎక్కడ ఉంటాను? నేను ప్రజెంట్ హైదరాబాద్ పంపిస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ మాట్లాడు, డిస్కషన్ మాట్లాడు. నేను విజయవాడ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఇంటర్ గాంధీ, తర్వాత ఐటీఐ చేశాను. గవర్నమెంట్ కంపెనీ ఆపరేటర్గా వర్క్ చేశాను. తర్వాత ఇప్పుడు క్రెషర్ ఇప్పుడు క్రెషర్లో పార్ట్నర్గా నేను సెంటనరీ కాలనీలో ఉంటాను. బేగంపేట విలేజ్లో క్రెషర్ ఉంది మాకు, అందులో పార్ట్నర్గా. సెంటనరీ కాలనీ కల్వల శ్రీనివాస్ అని ఇక్కడ స్కూల్లో తెలియదు బాగా మందికి. మామూలు శ్రీనివాస్ అంటారు ఎక్కువ, కానీ శుక్లాంబల్లో మాత్రం కల్వల శ్రీనివాస్ అంటేనే తెలుస్తుంది ఎవరికైనా. మామూలు శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు. నేను ఇంటర్మీడియట్ చేసిన, కాకపోతే ఏంటంటే ఇప్పుడు శుక్లాంబల్లో ఉంటున్నాను. శుక్లాంబల్ నేను సుల్తాన్ మండల ఫిషరీస్ సొసైటీ చైర్మన్ ఉంటాను. ఎక్కువ ఏంటంటే ఈ ఫిషింగ్ బిజినెస్ చేస్తాం సార్. ఈ చెరువుల చేపలు అవి మేము వృత్తి బట్టి అందులో డిపెండ్ అయి ఉన్నా నేను. ఎందుకంటే అదేం చేశాను. కాకపోతే వాళ్ళందరూ వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లక్ష్మణ్ అన్నట్టుగా ఇవాళ ఫాదర్స్ డే, మళ్ళీ మనం అందరం అనుకోకుండా ఈ రోజు ఇక్కడ వచ్చినామంటే ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా భావించాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి డి శ్రీనివాస్ కానీ, జి శ్రీనివాస్, గుండె శ్రీనివాస్ కానీ, ఓసి సురేష్ కానీ, మన ఎవరు నాగన్ రాజు కానీ, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడారో నాకు తెలుసు. వీళ్ళందరినీ సార్లు కానీ, టీచర్లు కానీ,
మన స్టూడెంట్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ గ్యాదర్ చేయడానికి మినిమం నా నుంచి 1 month ఎక్కువ పట్టింది. కానీ ఒకటి ఏంటంటే నాకు మొన్న యూనిటీ లేదు ఫస్ట్. ఆ 3 days మాత్రం మంచిగా చేసి ఎందుకంటే ఇది చెప్పాలి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఒకటి మనం ఇంతమందిని ఇక్కడ కలిసినాం. అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది. ఒక గ్రూప్లో ఒక సార్ కానీ ఒక విషయం చెప్పుడు కానీ మన స్టూడెంట్స్ కానీ మన భర్త కానీ విషయం చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఎందుకు వస్తలేరు? ఇది ప్రత్యేకంగా ఒకసారి మీరు ఆలోచించారు. మంచిగా చెడుకనే మనకు ఒకటి గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం. ఇలా సార్లను కూడా యాడ్ చేసేది. మరొకటి మెసేజ్ పెట్టినామంటే అది ఎందుకోసం పెట్టినాం? అది మొదటిసారి అవుతుందా కాదా? మొదటిసారి కాకపోతే ఇంకా వేరే వాళ్ళతో చేపిద్దాం. ఇప్పుడు ప్రెసిడెంట్ సుల్తాన్ వాళ్ళు ఉంటారు, విజయ్ కుమార్ కరీంనగర్ ఉంటారు, కొందరు మన ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉంటారు, మన సార్ ఉపాధ్యాయులు అందరికీ లోపల ఉంటారు. ఏ అవసరానికి ఫోన్ చేస్తారు, ఏ మెసేజ్ పెడతారని చెప్పాలి చూడడానికి అందరూ చూస్తారు. దాని రిప్లై మాత్రం వస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైనా ఎక్కడ ఉంటారో అన్నీ తెలుసు. కానీ వాళ్ళు ఏదైనా బర్త్డే విషెస్ గుడ్ మార్నింగ్ ఏదైనా రిప్లై అవుతుందా? ఒక్కరు కూడా అయితే ఎందుకంటే లేదు. ఇవి కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. మనం ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఇవి ఒక్కటి ఎందుకు ఎక్కువ అయిపోతారు? మనం మంచిగా చెడుగా 3సారి ప్రోగ్రామ్, 2సారి ఇది 3సారి ప్రోగ్రామ్ ఒక అయింది. ఎందుకంటే మనం ఎందుకు చేసుకోవాలి? మంచిగా ఉండాలి. ఇక్కడైనా మనం మన సార్ ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, అందరు కొందరు ఉన్నత పదవులలో ఉన్నారు. మనతో ఏమైనా పని అది చేసుకున్నాం. నుంచి కష్టపడ్డామని ఆ కష్టంలో కూడా సుఖం ఉంది. మేము 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాం. అందరి 4 మెంబర్స్ అందరు గ్యాదర్ చేసి సార్లు మెంబర్స్ టీచర్స్ మెంబర్స్ కానీ అందరూ కష్టపడ్డా అంటారు. ఆ కష్టంలో సుఖం అని అనుకుంటున్నాను. దయచేసి మీ కష్టపడని ఎవరు అడగండి. నా పేరు గుణపల్లి శ్రీనివాస్. నేను శిశు నుంచి 10th వరకు విద్యా స్కూల్లో చదివాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్ఎస్ఎల్ కాంట్రాక్టర్స్ కింద వర్క్ చేస్తున్నాను, అవుట్ సోర్సింగ్ కింద. మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. నేను ఉండేది వికలాంగ మన స్కూల్ దగ్గరనే ఉంటున్నాను. అదే ఇంట్లో పాత ఇంట్లోనే ఉంటున్నాను. సార్లు జస్ట్ ఒక 2 months కింద వచ్చారు వికలాంగకి, గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. కానీ నాకు వాళ్ళు వెళ్ళిన తర్వాత తెలిసింది అదే సార్ ఎంత మిస్ అయ్యారని అనుకున్నారు. డిస్కషన్ ఉంటుంది, బ్రీఫ్స్ ఉంటాయి, మెమరీస్ ఉంటాయి, అవి ఉంటాయి. ఇది సెషన్ గోయింగ్ ఆన్. ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, నేమ్, ఎక్కడ చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏమవుతుంటారు, 4 నిమిషాలు మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. నేను 10th వరకు మా విద్యా స్కూల్లో చదువుతున్నాను సార్. ఇంటర్ వచ్చేసి గౌడ్ జూనియర్ కాలేజ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి హన్మకొండలో ఒక బేకరీ చేస్తున్నాను చిన్నగా. బేకరీ నాకు 2 కొడుకులు ఉన్నారు. బ్రో సెంటర్ కస్ట్ నుంచి మరి ఎట్లా ఉండాలి? వీళ్ళపల్లి నుంచి వచ్చి 8th, 9th, 10th నేను విజయవాడ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో చదివాను. దాని తర్వాత నాకు వెటనరీ డాక్టర్గా సీట్ రావడం జరిగింది. 5 years కంప్లీట్ అయిన తర్వాత 2008 నుంచి నేను ఉదయన మండలంలో వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, షీ కంప్లీటెడ్ BSc కంప్యూటర్ సైన్స్. నాకు 2 పిల్లలు, ఇద్దరు, ఒకతను 7th, ఒకతను 5th. నేను పెద్దపల్లిలో స్టే చేస్తున్నాను ప్రస్తుతానికి. నమస్కారాలు. నా పేరు రాజేందర్. నేను ప్రస్తుతానికి ఆర్ఎఫ్సీలో కాంట్రాక్ట్ బేసిక్లో వర్క్ చేస్తున్నాను. నాకు పెళ్ళింది, ఒక అబ్బాయి ఉన్నాడు. ప్రస్తుతానికి అలా నడుస్తుంది. అందరికీ దయచేసి ఎలా మాట్లాడకండి. భయం పోలేనా? టీచర్ల భయం పోలే మీకు? ఇంకా 9th, 10th విజయవాడ స్కూల్లో చదివాను. అప్పటికి 10th స్టాఫ్. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంది. ముగ్గురు పిల్లలు, ఒక బిడ్డ ఇంటర్ 2nd year, బాబు 8th class, ఇంకో బాబు 4th class. నేను మా ఊళ్ళో రాయబడి గ్రామంలో ఉంటాను.
6th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు ఒక పాప బాబు మా చదువుతున్నాను. ఇంటర్ డిగ్రీ అంతా గోల్కొండలోనే, ఎంబీఏ హైదరాబాద్లో. మా ప్రజెంట్ HDFC యాజ్ ఏ రిలేషన్ ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డీసీ ఛాన్స్ ఇచ్చినందుకు. చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. తర్వాత జేపీ అనంతపురంలో బీటెక్ కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక లెక్చర్ వర్క్ చేశాను. ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను. నాకేదో ఫీల్ అవుతున్నాడు, ఇలా ఏం కావట్లేదు. చాలా మంది ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, దానికోసం ఖాళీ ఉన్నాను. నేను 8th 9th మాత్రమే విద్యోదయ స్కూల్లో చదువుకున్నా. అండ్ 10th వచ్చేసి పెద్దపల్లిలో, ఇంటర్ ట్రినిటీ అండ్ డిగ్రీ గోదావరి కని, మళ్ళీ పీజీ బిఎడ్ హన్మకొండలో చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి జేఏగా చేస్తున్నా, జేఏ జువాలజీ ఎంజేపీ. నాకు 2 పాపలు. ఒక పాప వచ్చేసి 2nd క్లాస్ అండ్ తను వచ్చేసి యూకేజీ 1st క్లాస్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి గురువులందరికీ, నా తోటి స్నేహితులందరికీ నా నమస్కారాలు. నా పేరు సృజన. నేను ఎంబీఏ ఫినాన్స్ చేశాను. 6 years అకౌంటెంట్గా చేశాను. ప్రజెంట్ టాటా ఏఐలో లైఫ్ ప్లానర్గా చేస్తున్నాను. మేము ఉండేది హైదరాబాద్. వచ్చేసి సునీత. నేను 6th నుంచి 10th వరకు విద్యోదయలో చదువుకున్నాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి సంతోష్ కుమార్. నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఇద్దరు పిల్లలు, బాబు పాప. బీటెక్ 2nd year చేస్తాను. బాబు పాప 9th క్లాస్ చదువుతుంది. మేము ఉండేది ప్రస్తుతానికి వసంత్ నగర్. నాకు 2 అమ్మాయిలు. ఒక పాప ఎంబీఏ అయిపోయింది, రెండో పాప ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. నాకు 2 పిల్లలు. మా పెద్ద పాప పేరు అక్షయ, బీటెక్ అయిపోయింది. శ్రీమాన్. నమస్కారం. నా పేరు పేగుడ సుజాత. మరి పెద్దపల్లి. నేను 8th వరకు విద్యాలయ స్కూల్లో చదువుకున్నా. మా పాప యూకేజీ. నాకు 3 పిల్లలు. బాబు బీటెక్ 5th year, పాప బీటెక్ 2nd year. చిన్న బాబు 10th అయిపోయింది. మా చెల్లపల్లి వ్యవసాయం చేస్తారు. అదే నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడ చైతన్య కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఓకే, నాకు ఒక బాబు 7 years, 1st class చదువుతున్నాడు. నెక్స్ట్ నాకు 3 పిల్లలు. 2 బాబులు, ఒక పాప. పెద్ద బాబు 1st year చదువుతాడు. 2 పిల్లలు ట్విన్స్, పాప బాబు. వాళ్ళు 10th అయిపోతారు. నా పేరు వనమాల. పాప బాబు బిడ్డ బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది. కొడుకు డిగ్రీ చదువుతుంది. మా అబ్బాయి పేరు రామకృష్ణ. మా పాప పేరు రాజశేఖరి. మేము నామసంపల్లిలో ఉంటాం. అందరికీ నమస్కారం. నేను ముస్లిం నుండి వచ్చాను. నేను టైలరింగ్ పట్టుకొని చేస్తాను. 5 వరకు చదువుకున్నా. మా ఆయన పేరు వెంకటేష్. గోదావరి స్కూల్ దగ్గరనే ఉంటుంది. అదే కూడా ఒక నిమిషం మౌనం పాటించాల్సింది. మన స్కూల్ సక్రమంగా నడవడానికి, మన స్థితిగతులు మెరుగుపడడానికి సాధకి మనకు మధ్యలో ఉండి మనకు సెషన్ నిలిపి బెల్లు పెట్టిన లింగయ్య తాతను గుర్తేసుకుంటాం. సార్ విజయం గట్టిగా చెప్పట్లు, మాట్లాడాల్సింది గట్టిగా చెప్పట్లు. 1999-2000 10th class బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మీ గురువులందరికీ, నా కలీగ్స్, నాతో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ, మరి ప్రియమైన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను విద్యాలయ స్కూల్లో క్లాస్కు ఈవినింగ్ 4:30 to 5:30, 6 o'clock లోపు ఒక పీరియడ్ ఉండేది మీకు.
మరి దానికంటే ముందు అమరావతి హై స్కూల్లో మార్నింగ్ సెషన్, గౌతమాచల్ హై స్కూల్లో ఆఫ్టర్నూన్ సెషన్, ఈ లాస్ట్ పీరియడ్ 10th క్లాస్ సెషన్ ఉండేది. కాకపోతే నాకు గుర్తుకున్నది ఒకటే, నేను అక్కడికి వచ్చేసరికి మీరందరూ గేట్ అవతల క్రికెట్ ఏదో ఒకటి ఆడుకునేవాళ్ళు, కబడ్డీ ఏదో ఆడుకునేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత మన తిరుపతి ఆడినాం లేదా బయలు సార్ ఎవరైనా అడిగితే సార్ పిల్లలు ఆడుకుంటున్నాం ఒక 5 minutes అనేది. నేను చూసి ఒక్కొక్కసారి కట్టేట్టుకొని అక్కడికి వచ్చాను. ఆ రైలు పట్టాల దగ్గర వచ్చినవాడి ఒక్కళ్ళు పంపించారు అందరు నమ్మని పడతాను అయితే. దాని తర్వాత వాళ్ళు పాప ఇంట్రెస్ట్ ఆట అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలకు ఆటలు అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు ఆడుకున్న తర్వాత కరెక్ట్గా మొహం కడుక్కొని అట్లే తుడుచుకుంటూ క్లాస్కి వచ్చి కూర్చోవాలి. చాలా ఫ్రెష్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు నాకు విద్యోదయ స్కూల్ 8th స్కూల్ నేను దాదాపు ఒక 20 schools ఫిజిక్స్ పార్ట్ టైం టీచర్గా వర్క్ చేశాను. ఒక స్కూల్ కాదు, ఒక 20 schooల్లో చేశాను నేను. ప్రతి ఇయర్ 5 బ్యాచ్లు ఉన్నాయి, 10th బ్యాచ్లు. విద్యాభారతి, అమరావతి, ఆదర్శ ఇట్లా అన్నీ ఉండేవి. దాంట్లో మీ బ్యాచ్లో నేను స్టడీ అవ్వాలని గమనించింది ఏంటంటే, లెసన్ అవర్స్ తర్వాత స్టడీ అవ్వాలని గమనించి సైలెంట్గా బయటికి మాట్లాడకుండా చదివిన స్కూలు మీదే. అందరూ బయటికి వెళ్ళాలి, పిల్లలందరూ బయటికి వెళ్ళాలి. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు చదివించేటప్పుడు బయటికి వెళ్ళాలి. కానీ మీ యొక్క స్కూల్లో మాత్రము సైలెంట్ రీడింగ్ జరిగేది. మరి అది కరెస్పాండెంట్స్ ఆర్ టీచర్స్ యొక్క సిస్టమ్ యొక్క గొప్పతనం నేను భావిస్తున్నా. అదేవిధంగా మీ బ్యాచ్ అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి మరి అమరావతి స్కూల్లో కూడా మార్నింగ్ సేమ్ టైం 2005 and 6 బ్యాచ్ గెట్ టుగెదర్ ఉంది. వాళ్ళు కొత్త నుండి ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మన సార్ వీళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయింది. కానీ నేను ఒక్కటే ఈ ఆత్మీయ సమ్మేళనంలో, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒకటే చెప్పాను, ఎక్కడున్నా కూడా ఏ పొజిషన్ ఉన్నా కూడా మీరందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ మా సార్లు ఎక్కడున్నారు, మా క్లాస్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏ పొజిషన్ ఉన్నారు. కొందరు పొజిషన్ బాగా ఎక్కువచ్చు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, అన్ని రకాల సపోర్ట్ ఇవ్వండి. పొజిషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు అదేవిధంగా అందరూ కలిసి ఉండి మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ కుటుంబ అభివృద్ధి కోసం, ఫైనల్గా దేశం అభివృద్ధి కోసం మీరు కష్టపడతారని ఈ యూనియన్ అందుకేసా అయిందని, రీయూనియన్ అయిందని భావించుకుంటూ నాకు ఎంతో శ్రమకు వచ్చి మరి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన టీచర్స్ అందరికీ, మేడమ్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, నాకు అక్కడికి అమరావతి హై స్కూల్కి గెట్ టుగెదర్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక ఫోటో మీతో అప్పుడే తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు తీసుకుంటే నేను తొందరగా వెళ్ళిపోయామని. కానీ ఇప్పటికైనా కూడా దూరపాక శ్రీనివాస్ గారు కొంచెం తొందరగా అరేంజ్ అయ్యండి ఒక ఫోటో సెషన్, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఫిజిక్స్ టీచర్ ఇన్ ప్రెసెంట్ ఇన్ ట్రినిటీ పెద్దపల్లి బ్రాంచ్. థ్యాంక్ యూ. మీకు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పేది, తిట్టేది, ఆ తిట్లలో కూడా ఫిజిక్స్ చెప్పేది. కాకపోతే ఈ యాపిల్ అనేది ఎప్పుడైతే మనము వదిలిపెడతామో బై గ్రావిటేషనల్ ఫోర్స్, తెలుగులో గురుత్వ ఆకర్షణ శక్తి, అంటే విశ్వం మొత్తం శక్తి, అంత శక్తితోనే మ్యాటర్తోనే నిండి ఉంది. అందులో ఇది ఒక రకమైన శక్తి. ఎప్పుడైతే యాపిల్ను వదిలిపెడతామో న్యూటన్ కూడా న్యూటన్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కనుగొని నిలబడే ఒకసారి చెట్టు కింద, ఆపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆపిల్ కింద పడితే కిందికి ఎందుకు పడ్డది అని చెప్పేసి ఆయన ఆలోచించి తర్వాత కుర్చీల మధ్యలో, బెంచీల మధ్యలో, అన్నిటికీ మధ్యలో గురుత్వాకర్షణ శక్తి ఉందని అనుకున్నారు. అదే న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్, విశ్వ గురుత్వాకర్షణ నియమం. థ్యాంక్ యూ. ఓకే, విశ్వ గురుత్వాకర్షణ చెప్పారు. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మెమరీ బాక్స్ నాకు 100 వచ్చిన పైగా అనుకున్నా. అనుకున్న తర్వాత ఎందుకు పెట్టిండో, ఎందుకు అప్రిసియేషన్ చేసిండో నాకు తెలియదు. తర్వాత ఏం చేసినంటే వాళ్ళు ఒకసారి స్లిప్ టెస్ట్ పెట్టింది. మాకు స్లిప్ టెస్ట్ పెట్టి ఆ మార్కుల సీట్ జేబులో పెట్టుకున్నాడు. 60, 70, 80, 90, 100. అరే నీకు ఏమైందా మెమరీ కింద మళ్ళీ బాగా అనుకుంటుంది కదా, అదే చదువు అని చెప్పి అప్పుడు అనుకున్నా, అరే ఒక చిన్న కంపెనీ మెమరీ నీ ప్రయాణం గుర్తులేదు రాసుకునే ఇచ్చిన
మెమరీ సార్తో మీతో అందరికి షేర్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. సార్కి వెళ్ళిపోతాడు కాబట్టి అంత సమయం ఉన్నప్పటికీ కూడా మనకు న్యూటన్ సిద్ధాంతం గురుత్వాకర్షణ గురించి చెప్పాడు. అదే సార్తో చిన్న మెమోరీ కూడా ఈ సందర్భంలో షేర్ చేసుకోగలిగాం కాబట్టి సార్తో ఫోటో సెషన్ కోసం సార్ మీరు మీరాఫ్లో ఉంటారా? అందరూ ఫస్ట్ గ్రూప్ ఫోటో కూడా సార్తో కవర్ చేయాలి. తర్వాత మేము అందరం ఇక్కడ కూర్చోవడం సార్ వెళ్ళిపోతాడు. సార్ కోసం స్పెషల్ ఫోటో. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. 1999 బ్యాచ్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ కూడా అందరికీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. సో ఈనాటి కార్యక్రమం ఇంత శ్రమ కోర్చి ఇంతమంది గ్యాదర్ చేసినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది మర్చిపోలేము. 25 years తర్వాత గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచి ఈ రకంగా సన్మానించడం, అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది మాత్రం ఇది చాలా అభినందనీయం. అలాగే నేను మీకు టీచింగ్ చేసే టైంలో దాదాపు 2000లో అంటే నాకు 2002లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి మానుకున్నాను. 2001 వరకు డైలీ 21 పీరియడ్ చెప్పేవాడు. ఇంకా లంచ్ టైంలో కూడా ఒక పీరియడ్ ఎంజాయ్ చేసేవాడు. అప్పుడున్న పరిస్థితి అలా ఉండేది. సో రావడం, క్లాస్ చెప్పడం, పోవడం అంతే నా పని, ఏం లేదు. అలా ఉండేది షెడ్యూల్. సో ఆ రకంగా పార్ట్ టైం టీచర్లు చేసినప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టారు. నాకైతే ఫోన్లు చాలా మంది చేస్తారు. సో ఖచ్చితంగా వస్తానని చెప్పాను. అందులో ఈరోజు సండే కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం కాలేదు, హ్యాపీగా వచ్చాము. ఈ కార్యక్రమం నిర్వహించినందుకైతే మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాం. నా ఇద్దరు కొడుకులు, ఒక అబ్బాయి 28 years ఢిల్లీ మెట్రోలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి 24 years, అతను బీపీడీ చేస్తున్నాడు 3rd year ప్రస్తుతం. ఓకే, ప్రస్తుతం నేను మాదేపూర్కు ట్రాన్స్ఫర్ అయ్యాను. 2 years అవుతుంది. నేను మిగతా సర్వీస్ అంతా ఇక్కడే చేశాను, కానీ లాస్ట్ 2 years మాదేపూర్కి వెళ్ళాను. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాను. సండే సాటర్డే అట్లా అక్కడ నడుస్తున్నాను. ఇది నా గురించి. ఓకే, థ్యాంక్ యూ. ఎటులైనా
ననులే తరమ్మనై ఈయని దాగిపోనా ఎదురైనా నిచటమే ఆగిపోనా తరులెక్కి ఎలనీ గిరినెక్కి మెలమెల్ల తరులెక్కి ఎలనీ గిరినెక్కి మెలమెల్ల పగలెక్కి కలకంచు నేలంచు నెగ్గునై ఆకలాదాహమ చింతలావంతల ఈ తరుణి ఓర్నినై ఏకటమా చిరుగాక ఈయని దాగిపోనా ఎటులైనా చటనే ఆగిపోనా ఎటులైనా చటనే ఆగిపో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన లోయర్ సెక్షన్ క్లాస్ లో మన విద్యాబుద్ధులు నేర్పిన పద్మ మేడం గారు ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాను. 2000 బ్యాచ్ పిల్లలందరూ ఒక మంచి ఆలోచన ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ పద్మ. ఐ స్టార్టెడ్ మై కెరియర్ 1993 ఇన్ విద్యోదయ హై స్కూల్. టీచర్స్ కొమరయ్య గారి ఆధ్వర్యంలో నేను 350 రూపాయల జీతంతో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నా మదర్ ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ నుండి స్టార్ట్ చేసిన జర్నీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టిల్ వర్కింగ్ హై స్కూల్ హిందీ టీచర్. ఐఎమ్ గెటింగ్ నౌ 35,000 salary. So anyhow, I have 2 children. So by God grace, I lost my big son after he got the job in IT. ఐటీలో జాబ్ వచ్చాక వన్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఐ లాస్ట్ మై బిగ్ సన్. సో పెన్షన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చిన్నబాబు వచ్చేసి డిగ్రీ చేశాడు. తను ఇప్పుడు ఐటీలో 45,000 శాలరీతో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఇక్కడ కలిసిన తర్వాత నేను అందరూ అనుకున్నాను, చాలా మిత్రుని కోల్పోయడం వచ్చిందేమో అని అనుకున్నాను. కానీ అందరూ కూడా ఇక్కడ కనబడంతో నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఇలాంటి సెలబ్రేషన్స్ మీరు చాలా చాలా జరుపుకోవాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ఐశ్వర్యం మరియు ఆరోగ్యం రెండు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిల్లలకి, ముఖ్యంగా నా స్టూడెంట్స్కి, మై బిలాడ్ స్టూడెంట్స్కి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్. అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. జరపడానికి ఎంతో అభిమానం ఉంటుంది. మా టీచర్స్ని అందరినీ గ్యాదర్ చేసి మీరందరూ మాతో ఇంత ఆప్యాయతలో నడుచుకోవడం అనేది చాలా చాలా ఆనందమైన విషయము. ఆ వారం రోజుల క్రితంలో శ్రీనివాస్ తర్వాత ఇక్కడికి ఫోన్ చేశారు. ఆ రోజు నుండి పదార్థాలకు ఎప్పుడు వస్తా, ఎప్పుడు మిమ్మల్ని కూడా అలా ఆదేశిస్తున్నాను. వచ్చాక అందరూ అన్నీ ఉన్నాయి, అందరినీ గుర్తుపట్టారు. అందులో ఈ సంవత్సరం నా కొడుకు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ తీసుకుంటూ ఎంఎస్ సెంటర్గా ఎంతో మందిని ప్రాణాలను కోల్పోయేవాడిని కరోనా వచ్చినప్పటి నుండి ఈ సేవలో ఉండటము, నా విద్యాలయ స్కూల్ పేరు నిలబెట్టడము నా జన్మ ఎంతో ఎన్నికైన విషయం. పోయిన నెల కింద దామోదరాలు చేశారు. అప్పుడు అందరూ నా కొడుకుని ఎంతో నేర్చుకుంటుంటే చాలా గౌరవంగా అనిపించింది. టీచర్స్ అందరికీ అభిమానమే. కాకపోతే పిల్లలందరూ నేను వచ్చేసరికి చదువులో ఎట్లుంటారా ఆనందంలో మీకు అట్లనే వ్యవసాయం మాత్రం హిందీ టీచర్ క్లాస్కి వెళ్తే చాలు అందరే ఎవరి మిస్టర్ రామకృష్ణ వచ్చిందంటే కనిపించింది, ఇంటి దగ్గర కనిపించిందంటే ఆ క్లాస్ చదివే పిల్లల్ని పాస్ అవుతారు. కానీ అంత భయంతో పిల్లల్ని ఇద్దరు చెప్పారు. అట్లుంటేనే మనం 10 పాస్ అవుతాం కదా. కాకపోతే కోపంలో మాత్రం సమయం ఇస్తే వంటకు ఇలా మేడ వచ్చిందంటే ఎట్లా చదివేటలో అంత అభిమానంగా ఉండేది. ఎక్కడికైనా ఎక్స్కర్షన్ ఎట్లా వెళ్ళాలి అంటే ఎడ్మిషన్ ఎక్కడైనా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మేడం ముందుకు ఉండాలి, మీరు చేయవస్తారు, అందరినీ ఇంటికి కలుపుకోండి, అందరూ ఎదగాలి అని ఎంకరేజ్ చేసేవారు. ఎట్లా పిల్లలతో వెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చదవాలి అన్నీ ఎన్నుకుంటే మాత్రం కోఆపరేట్ చేసేవారు. విద్యాలయ స్కూల్లో పిల్లలంతా నాకు ప్రేమ చూపించారు. అట్లనే సార్ కూడా నాకు ఎంకరేజ్ చేసేవారు. చేయగలుగుతారు, ఆపిస్తారు.
సార్ అంటే మాత్రం అమ్మ నేను సైన్స్ చదవాలి సైన్స్ పడుకోవడానికి వచ్చిన సార్ని పిలుచుకుంటాడు ఫస్ట్ సార్ సెకండ్ చేస్తాను సోషల్ సార్ అంటే అన్నింటిలో రావాలంటాడు కాబట్టి మనం ఇంకా చదువుతాం చదువు లేకుండా సైలెంట్ అక్కడ ఎట్లా చదువుతున్నదో ఎక్కడికి తెచ్చిపోతుంది కాపీ ఉండే తర్వాత సార్ వచ్చారు ఎందుకంటే ఇంగ్లీష్ పోలంలో సార్ ఎవరు లేకుంటే సారే చెప్పారు అట్లా అందరి సహకరించుకొని ఈరోజు విద్యావంతుల ముందరకు వేసి ఇలా అందరినీ కలుసుకొని మాకు ఇంకా మీ పిల్లలు కూడా అదే స్థాయి చూడాలని ఆశిస్తూ